బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్లోని గాహా గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బెవల్గం పర్యటనలో ఉన్న బెల్గావి నుంచి ఖర్గే, రాహుల్ ఢిల్లీ బయలుదేరారు. ఎయిమ్స్ హాస్పిటల్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు భారత ప్రధానిగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్. ఇక 2024 ఏప్రిల్లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవి విరమణ చేశారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 1991వ సంవత్సరం నుంచి 1996 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇక 2004 మే 22వ తేదీన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నారు. మొత్తంగా 3656 రోజుల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి అత్యధిక కాలం పనిచేసిన 3వ ప్రధానిగా నిలిచారు మన్మోహన్ సింగ్. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీతో సహా రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తి. ఇక ఇందిరాగాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1976 నుండి 1980 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ అనేక కీలక పదవులు చేపట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్గా, మనీలాలోని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లో భారతదేశానికి ప్రత్యామ్నాయ గవర్నర్ ఆల్టర్నేట్గా ఉన్నారు.